హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో అయితే మా పెద్ద బాబు బర్త్డే అనమాట. ఎలా చేసాము, అలాగే ఏమేమి తీసుకొచ్చాము, ఎక్కడికి వెళ్ళాము అనేది ఈరోజు వ్లాగ్. మా వాడు 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 5వ సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాడు. చూస్తూ ఉండగానే 4 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. మా వాడు కూడా పెద్దవాడు అయిపోయాడు అనమాట. పిల్లలు అయితే లేచేశారు, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బావ కూడా డ్యూటీకి వెళ్ళాడు, ఫస్ట్ డ్యూటీ అనమాట, ఫస్ట్ పీరియడ్. ఇప్పుడైతే వచ్చేస్తాడు. తను వచ్చేసరికి మేము స్నానం చేసి రెడీ అయ్యి గుడికి తీసుకెళ్తా అన్నాడు అనమాట. ఇంకా మా ఊళ్ళో అయితే లేపేసి పాలు అయితే ఇచ్చేసాను అనమాట. బ్రష్ అయి చేశారు. ఇంకా స్నానాలకి అయితే వెళ్ళాలి. అన్నీ అయితే తీసి పెట్టాను. మా వాడికి ఫస్ట్ బర్త్డే విషెస్ అయితే చెప్తాను. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. చూస్తూ ఉండగానే చుట్టూ అంత పెద్దోడైపోయాడు. వీడు ఫస్ట్ బర్త్డేకి అయితే చిన్నపాటి యుద్ధమే చేసాం మేము. కానీ ఇక్కడైతే సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే బెంగాల్లో ఉన్నాం కదా, ఫస్ట్ బర్త్డే అయితే బాగా చేసాము. ఇంకా అన్ని బర్త్డే సెలబ్రేట్ చేయలేం కదా, అలాగే ఫ్యామిలీ కూడా మా దగ్గర అయితే లేదు, చిన్నగా చేసుకుంటున్నాము. అంటే మా చుట్టుపక్కల కూడా ఎవరిని పిలవట్లేదు, ఓన్లీ మా పక్కింటి వాళ్ళని పిలుస్తున్నాం అనమాట. మా చిన్నోడు ఇంకా పక్కింటి వాళ్ళని పిలిచి జస్ట్ కేక్ కట్ చేసి సినిమాకి అయితే వెళ్దామని చెప్పాడు. ఇంకా అదనమాట ఈరోజు మన వీడియో. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంకా స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోదాం. పూజ అన్నీ చేయాలి కదా, ప్రసాదం కూడా చేయాలి, పాయసం చేద్దాం అనుకుంటున్నా. ఇదనమాట. ఇట్లన్నీ తీసి పెట్టేశాను అప్పుడే. ఇంక మళ్ళీ బాగా వస్తే హడావిడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నాకు ఏమేం కావాలి అన్నీ తీసుకున్నాను అనమాట. శారీ అయితే ఇది కట్టుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అని నాకు చెప్పండి. మళ్ళీ సింపుల్గా వేస్తున్నాను పిల్లలకి బట్టలు, ఎందుకంటే ఈరోజు అంత హెల్దీగా ఏం లేదు నాకు, ఏదో కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అలా ఉందనమాట. వెళ్ళి రెడీ అయ్యేసి అయితే మీకు కనిపిస్తాం మళ్ళీ. పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇద్దరు. లోహిత్ ఇలా చూపి నీ డ్రెస్ బాగుందా? చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. ఇంక నేనైతే స్నానం చేయాలి. రెడీ అయితే అయిపోయాం. అయ్యాం కదా చెప్పు. ఇదో మా ఆయన కూడా రెడీ. బర్త్డే విష్ మాత్రం మర్చిపోవద్దు. మా పిల్లడికి అందరూ బర్త్డే విష్ అయితే చేయండి. నిన్నైతే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాం కదా, ఇంకప్పుడే పువ్వులు అన్నీ తీసుకొచ్చాను అనమాట. నాకైతే ఇలా అలంకరించుకోవడం చాలా ఇష్టం, పువ్వులతో దేవుణ్ణి. ఇంకా పాయసము అవి చేశాను అనమాట. నైటే ఇంకా గులాబ్ జామ్ కూడా చేశాను. ఇంకా అవి చూపించలేదనమాట, ఓన్లీ పాయసం అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ముందే లేట్ అయిపోయింది, ఇంకా అవన్నీ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి బాగా అరుస్తూ ఉన్నాడు. తనకు కూడా డ్యూటీ ఉంది కదా దానికి. అప్పటికే మేము 8:30 చేసేసామన్నమాట. నేను ఉదయాన్నే లేచా, కానీ చాలా పనులు ఉంటాయి కదా పిల్లలతోటి. ఇంకా దేవుడికైతే ప్రసాదం పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. బావ అయితే పూజ చేస్తాడు. ఏంద్రా అయ్యా ఎంత దీర్ఘంగా దండం పెడుతున్నావు? కోడలు తీసుకొస్తావా ఏంటి?
పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో. ఇంకా బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్తున్నాం. మంగళవారం కదా, హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అలాగే అదే టెంపుల్లో శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడంట. ఇంటి ముందు అయితే చిన్న రంగోలి ఇలా డెకరేట్ చేశాను. బావ అయితే ముందే చెప్తూ ఉన్నాడు వెళ్ళేటప్పుడే త్వరగా కానివ్వండి అని చెప్పేసి. మేము అప్పటికే లేట్ చేసాము. ఇంకా తన డ్యూటీకి వెళ్ళాలి, అక్కడ ఎవ్వరు లేరు అని చెప్పి మమ్మల్ని కొంచెంసేపు సుప్రభాతాలు అయితే పెట్టాడనమాట. ఇంకేం చేసేది లేక ఇంట్లో నుంచి 8:30 ఆ టయానికి అయితే బయటకు వెళ్ళాము. దగ్గరలోనే, ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు. ఇక్కడ గుళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ కడ్డీలు అవన్నీ ఉంటాయి కదా, టెంకాయ. ఇక్కడ మనలాగే అండి టెంకాయ అవన్నీ కొడతారనమాట. మంగళవారం కావడంతో కొంతమంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. కనిపిస్తుంది కదా, అదే గుడి అనమాట, శ్రీకృష్ణుడి మందిరము. అలాగే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, రెండు పక్క పక్కనే అనమాట. ఇది చూడండి చాలా బాగుంటుంది అసలు శ్రీకృష్ణుడిది. నేను ముందు నుంచి అనుకుంటానే ఉన్నాను, బావా మందిర్కి వెళ్దాము, శ్రీకృష్ణుడి టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఉదయం నుంచి. ఎందుకో ఇదే నన్ను రప్పించుకున్నాడు అనుకుంటా. అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ లాస్ట్కి శ్రీకృష్ణుడి దగ్గరికే వచ్చేసాము, హనుమాన్ టెంపుల్కి. హనుమాన్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత బాగున్నారు అసలు దేవుళ్ళు. డెకరేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి చేసేసాము. మా వాళ్ళు అయితే పూజలు అయితే కంప్లీట్ చేశారనమాట. మా వాళ్ళకి ఎక్కడికి వచ్చినా ఆత్రం తగ్గదు, ఇలా పూజలు అయితే చేస్తూ ఉంటారు. పూజారి అంకుల్ని పూజలు ఎప్పుడు బాగా చేస్తారు అంకుల్ అంటే ఫెస్టివల్స్కి, అలాగే దుర్గా పౌర్ణమి అలా వస్తాయి కదా, అప్పుడు బాగా చేస్తారమ్మా అని చెప్పారు. ఇంకా హనుమాన్ దగ్గరికి అయితే వచ్చి అర్చన అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. మా వాడికి బర్త్డే అని చెప్పి స్వీట్ కూడా తినిపించాడు పంతులు గారు. ఇంకా డెకరేషన్ ఇవన్నీ చూస్తూ గుడిని ఒక లుక్ అయితే వేసామన్నమాట. చూడండి హనుమాన్ ఇలా కొండనెత్తుకొని వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా మాత్రం ఇది తప్పదండి మాకు. వచ్చేటప్పుడు ఒక 15 నిమిషాలు, పోయేటప్పుడు ఒక 15 నిమిషాలు ఈ గేట్ దగ్గర అయితే రైలు చూడడం భలే ఇష్టం అనమాట. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక టైం అయిపోయిందని చెప్పి బావ ఏం తినకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట, బట్టలు అవి చేంజ్ చేసేసుకొని. ఇంకా 9:30, 10 అయిందని చెప్పి నేను పిల్లలు కలిసి దోశలు పోసుకొని తింటున్నాం అనమాట. మా వాడైతే నాకు చిన్న దోశ అయ్యి, పాండా దోశ అయ్యి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంక వాళ్ళ కోసం అయితే చిన్న దోశలు వేసి ఇచ్చాను, నా కోసం పెద్ద దోశలు అయితే వేసుకున్నాను అనమాట. నేను కూడా ఇంకా పిల్లలతో కలిసి దోశలు అయితే తినేసాను. ఇంకా సాయంత్రం అండి తీసుకొచ్చేద్దాం. చాబీ రెండు కావాలి, బైక్ కావాలా చాబీ కావాలా అంట, రెండు కావాలి కదా, రెండు ఉంటేనే బైక్ వెళ్ళిద్ది. చలో పదండి, ఇప్పుడు లోహికి అయితే కేక్ తీసుకొస్తాం. 6 గంటల నుంచి మళ్ళీ సినిమాకి వెళ్ళాలి. ఓకే, కేక్ అయితే నేను ఇక్కడే ఆర్డర్ ఇచ్చాము, కేక్స్ అండ్ బేక్స్లో. ఇక్కడే బాగుంటాయని చాలామంది చెప్పారు. ఇంకా అందుకని ఇక్కడే ఆర్డర్ ఇచ్చాము అనమాట. 1 కేజీ. ఎవరిని పిలవట్లేదు కదా, సింపుల్గా చేసుకుందామని చెప్పి మా చుట్టుపక్కల వాళ్ళనే పిలిచాము. ఇంక కేక్ అవి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సాయంత్రం అనమాట. కేక్ కట్ చేస్తూ ఉన్నాడు. వీడియో తీయడానికి వాళ్ళు ముందుకు రాలేదనమాట. వీడియోని చూస్తే ఏమో ఫీల్ అయిపోతున్నారు, అందుకని చెప్పి వాళ్ళైతే వీడియో తీయలేదు. మా వాళ్ళు చూడండి పాండకి రూపురేఖలు లేకుండా చేస్తారనమాట. ఇంకా పూజ అన్నీ చేసేసుకొని పిల్లల చేత కేక్ అయితే కట్ చేపిస్తున్నాను. 4th ఇయర్ కంప్లీట్ అయ్యి 5th వచ్చాడనమాట మా వాడు.
కేక్ కటింగ్ అయితే అయిపోయింది. వచ్చిన వాళ్ళకి కూడా కేక్ అవి ఇచ్చేసామన్నమాట. నేను బావ చెరొక పీస్ అలా పెట్టేసుకొని తిన్నాము. ఇంకా మూవీకి అయితే టైం అయిపోతుందని చెప్పి అదే బట్టల మీద అయితే వెళ్ళిపోయాము. మూవీ అయితే పేరు కూడా తెలియదు నాకు, ఏదో దెయ్యాల సినిమా అంట, హిందీ పిక్చర్ చూడడానికి అయితే వచ్చాము. ఇది మన బ్లాగ్. బాయ్ బాయ్.